అప్కమింగ్ మోస్ట్ ఐపుడ్ పాన్ ఇండియా మూవీస్ అయిన వారణాసి ఎన్టీఆర్ నీల్ మూవీ బుక్ మై షోలో ఇంట్రెస్ట్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇప్పుడు లిస్ట్ ఇస్తాను చూడండి. ఇక్కడ వారణాసి వచ్చేసి మూవీకి సంబంధించిన గ్లిమ్స్ టీజర్ వచ్చింది, మూవీకి సంబంధించిన సాంగ్ వచ్చింది, అలాగే ప్రమోషన్స్ చేస్తున్నారు, అమెరికాలో తిరుగుతున్నారు అండ్ ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. అండ్ అన్ని చేసినప్పటికి కూడా మూవీకి బుక్ మై షోలో ఇంట్రెస్ట్ చూసుకుంటే 50,000 మంది మాత్రమే ఉన్నారు. అదే జూనియర్ ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ నీల్ మూవీ ఇంకా టైటిల్ పెట్టలేదు, జస్ట్ వర్కింగ్ టైటిల్ డ్రైగన్ అని చెప్పి అయితే ఉంది. అండ్ మూవీ నుంచి ఎటువంటి కంటెంట్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ గ్లిమ్స్ లాంటివి ఏమీ రాలేదు, ఇంకా రావడానికి చాలా సమయం ఉంది. అప్పటికి బుక్ మై షోలో ఇంట్రెస్ట్ చూడండి దాదాపు 72,000 అయితే ఉంది. అంటే వారణాసికి అలాగే ఎన్టీఆర్ నీల్ మూవీకి దాదాపు 22,000 ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నారు మూవీ చూడడానికి. ప్రస్తుతం ఈ టైం కి మూవీ రిలీజ్ టైం కి ఒకవేళ గ్లిమ్స్ టీజర్ లాంటివి ఏమైనా వస్తే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఇంటర్నెల్ అనే చెప్పడానికి ఊహించుకుంటూనే మామూలు విషయం కూడా కాదు. ఇదొకటనే కాదు, ఓజీ మూవీ ప్రభాస్ గారిది, అది కూడా దాదాపు 25,000 ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ స్పిరిట్ మాత్రం 150K వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది. అలాగే తొందరగా రిలీజ్ అవుతున్న పెద్ద మూవీ దాదాపు 120K వరకు అయితే. సో ఏ మూవీ పాన్ ఇండియా మూవీ తక్కువ చేయట్లేదు. బట్ వారణాసికి అలాగే ఎన్టీఆర్ నీల్ మూవీ కంపేర్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ నీల్ మూవీ ప్రశాంత్ నీల్ గారిది హైయెస్ట్ ఉంది రాజమౌళి కంటే అనే చెప్పి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మరి మీరు బుక్ మై షోలో ఇంట్రెస్ట్ లో లైక్ కొట్టారా లేదా? కొట్టకపోతే వెళ్ళి కొట్టేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి.